నమస్తే అన్న, నమస్తే అక్కో. నేనైతే మీకైతే చాలా సులువైన పద్ధతిలో కోడిగుడ్డు పులుసు అయితే చూపించేస్తాను రండి. మాకేమన్నా కోడిగుడ్డు పులుసు తెలియదు అనుకుంటున్నారా? లేదు, ఇలా చేసి చూడండి, అద్దిరిపోద్ది. ఆవాలు వేసుకొని పోపు వేసుకోవాలి, కొంచెం పచ్చెనపప్పు వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని బాగా వాడిపోయిన తర్వాత టమోటాలు వేసి, టమోటాలు వేగేటప్పుడు ఉప్పు కానేస్తే తొందరగా వాడిపోద్ది. ఉప్పు టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం వేసేసుకొని, దీంట్లో టెక్నిక్ అంటే చింతపండు టెక్నిక్కే. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తప్ప దీంట్లో కోడిగుడ్డు పులుసు అని ఎక్కువైతే వేయకూడదు, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు వేసుకొని ఆ పులుసు అయితే అందులో వేసుకొని అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది, అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ఒలక్కో చింతపండు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదు. 2 ఆనియన్స్ 2 టమోటాలు తీసుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.